హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వామికాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. వామిక ఇప్పటి వరకు 0 to 6 months తనకున్న బట్టల కలెక్షన్ ఈరోజు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నారు. ఏవైతే తనకి ఫస్ట్ పుట్టిన వెంటనే వేసే బట్టలు, తర్వాత ర్యాంపాన్స్, తర్వాత చిన్న చిన్న స్కర్ట్స్ దగ్గర నుంచి అన్ని ఈ వీడియోలో మీకు చూపించాలి అనుకుంటున్నా. తను ఇప్పటి వరకు వేసుకున్న డ్రెస్సుల్లో ఏది తను బాగా కంఫర్ట్గా ఫీల్ అయింది, అసలు ఏవి తను వేసుకోవట్లేదు, ఇవన్నీ ఈ వీడియోలో మీకు చెప్పాలి అనుకుంటున్నా. ఏవి తనకి బాగా కంఫర్ట్ని ఇచ్చాయి అనేది ఫస్ట్ ఈ వీడియోలో మీకు బాగా ఇంపార్టెంట్గా చెప్పాలి అని ఉంది నాకు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఎవరు అంత రఫ్ అండ్ అట్లాంటి బట్టలు వేసుకోవట్లేదు కాబట్టి వెళ్దాం. ఒక్కొక్క డ్రెస్ తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఏ ఏ బట్టలు వేసుకుంది, ఇప్పటి వరకు ఏవేవైతే యూజ్ చేసామో అవన్నీ నేను మీకు చెప్పాలి అనుకుంటున్నా. ఫస్ట్ పుట్టిన డే తనకి నేను ఏ డ్రెస్ వేసాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. వాటి క్లిప్స్ ఉంటాయి కూడా నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ పుట్టినప్పుడు వేసిన బట్టల యొక్క పిక్స్ అయితే ఉన్నాయి. నేను కుదిరితే మీకు ఎడిట్ చేసేటప్పుడు యాడ్ చేస్తాను అనమాట. నేను తనకి పుట్టిన వెంటనే కాదు, నెక్స్ట్ డే, తనకి పుట్టిన నెక్స్ట్ డే నేను వేసింది ఈ డ్రెస్ అనమాట. మీకు కనిపిస్తుందా? సింపుల్ స్లీవ్లెస్ అండ్ 3 buttons ఉంటాయి. తనకి ఫస్ట్ హాస్పిటల్ బ్యాగ్ ఎప్పుడైతే షాప్ చేశానో అప్పుడు తనకి కొన్నా అనమాట ఈ డ్రెస్ వేసాను. తనకి చాలా సాఫ్ట్ కాటన్, కంఫర్టబుల్, ఫోల్డ్ చేస్తే మన హ్యాండ్లో కూడా ఇంత చిన్న చిన్న బట్టలు ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు ఆ ఫీలింగ్ మేబీ ఫీల్ అయితే తెలుస్తుంది, చెప్పలేని మాటల్లో. అదొక ఎక్సైట్మెంట్ అంతే. ఫుల్ అసలు ఫస్ట్ షాపింగ్ చేయడానికి వెళ్ళిన రోజే నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ అనిపించింది ఇంత చిన్న చిన్న బట్టలు చూసి. ఫస్ట్ టైం ఇంత చిన్న చిన్న బట్టలు మా ఇంట్లో చూసినప్పుడు అసలు ఆ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్. ఇది ఫస్ట్ డే కాదు, సెకండ్ డే తనకి వేసిన డ్రెస్ అనమాట. పిక్స్ ఖచ్చితంగా యాడ్ చేయడానికి ట్రై చేస్తా. తర్వాత తనకి ఒక 3-4 days, సెకండ్ డే అది వేసాను, థర్డ్ డే ఇది. పిక్స్ ఉన్నాయి నా దగ్గర, ఖచ్చితంగా యాడ్ చేస్తాను నేను. సేమ్ స్లీవ్లెస్ కాటన్, 3 buttons కనిపిస్తుందా? 3 buttons ఇట్లా ఉంటుంది బ్యాగ్. ఇది తన థర్డ్ డే డ్రెస్. అదే సెట్లో ఇంకోటి వచ్చిందనమాట. మొత్తం ప్యాక్ ఆఫ్ 3 నేను ఇప్పుడు చూపించిన డ్రెస్సెస్. దానిలో ఇదొకటి 3 buttons, సింపుల్ ప్లెయిన్ అండ్ సింపుల్. ఒక చిన్న బేర్ టైప్ టాయ్ వచ్చింది ఇక్కడ. ఇమేజ్ క్యూట్ ఉంది. ఇది కూడా ఇమేజెస్ మాత్రం మర్చిపోకుండా యాడ్ చేస్తా, నా దగ్గర ఉన్నాయి. చాలా చాలా కంఫర్ట్ అనమాట ఇవి. అసలు న్యూబోర్న్స్కి ఎంత హాయిగా ఉంటాయి అంటే పుట్టిన పిల్లలకి చాలా చాలా కంఫర్ట్ ఉంటాయి ఇవి. ఈ 3 ఇప్పుడు మీకు ఏవైతే చూపించానో ఇవి ప్యాక్ ఆఫ్ 3 అనమాట. ఈ 3 కొన్నాను ఒకేసారి హాస్పిటల్ బ్యాగ్ టైంలో. ఈ 3 బాగా యూజ్ చేసాయి. ఇంక ఇప్పుడు యూజ్ అవ్వట్లే, వీటి పని అయిపోయింది, పక్కన పెట్టేసా. అంటే యూజ్ చేయని అన్ని ఒక బాక్స్లో సర్దేసా. ఈరోజు కలెక్షన్ చూపించాలి కాబట్టి తీసా అన్ని. ఈ 3 నెక్స్ట్ తర్వాత వాళ్ళ పిన్ని కొన్ని కొన్నది. అంటే అప్పుడు తను అనంతపూర్లో జాబ్ చేస్తుండే. ఆ టైంలో తను ఫస్ట్ టైం పుట్టిన తర్వాత వామికని చూడడానికి వచ్చేటప్పుడు కొన్ని బట్టలు తీసుకొచ్చింది. ఇవి ఇది కూడా స్లీవ్లెస్. ఎక్కువ సార్లు వేసుకోలేదు, కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ వీటి మీద లేదనమాట. తనకి ఎక్కువ రోజులు వేయలేదు, నీట్గానే ఉంది. ఎప్పుడన్నా నైట్ పూట వేయడానికి ట్రై చేస్తున్నా అప్పుడప్పుడు. చాలా సాఫ్ట్ ఉంది ఇది కూడా. తర్వాత నేను హాస్పిటల్ బ్యాగ్ కోసం కొన్న దానిలో ఇందాక ఒక ప్యాక్ ఆఫ్ 3 చూపించాను మీకు. వాటితో పాటుగా నేను ఇంకొక ప్యాక్ ఆఫ్ 3 కొన్నాను. అవి రాంపాన్స్ అనమాట. ఇట్లా ఫుల్ డ్రెస్ వస్తుంది.
అంటే ఫుల్ అంటే డైపర్ కవర్ చేసేంత వరకు. ఇక్కడ డైపర్ దగ్గర క్లోజ్ చేయడానికి 3 బటన్స్ వస్తాయి. అందరికీ ఐడియా ఉండుంటుంది, కాకపోతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నట్టుగా చెప్తున్నా. ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర కంఫర్ట్గా వేయడానికి బటన్స్ వస్తాయి. ఇదొకటి. దీనిలో చాలా క్యూట్గా ఉంటుంది వామిక. చాలాసార్లు యూజ్ చేసా. ఇదైతే ఇమేజెస్ దొరికితే ఖచ్చితంగా పెడతా మీకు. ఆ ప్యాక్ ఆఫ్ 3తో పాటు ఇంకొక ప్యాక్ ఆఫ్ 3 కొన్నా అని చెప్పా కదా, వాటిల్లో ఇదొకటి. ఇది ఫుల్ అనమాట. దీనిలో చిన్న క్యూట్ టెడ్డీ బేర్ లాగా ఉంటుంది వామిక ఫుల్. అప్పుడు వామిక పుట్టింది డిసెంబర్లో. నెక్స్ట్ కొంచెం వింటర్ స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా ఇది కొన్నా అనమాట. కొంచెం ఫుల్ కవర్ చేస్తే నైట్ పూట అక్కడ పడుకోవడానికి హాయిగా ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నా. ఇది కూడా మంచిగానే యూజ్ చేసా, దానికి బాగా వేసాను. ఫొటోస్ నాకు తెలిసి చాలానే ఉంటాయి, నేను ఖచ్చితంగా యాడ్ చేస్తా. ఇదొకటి. ఇంకొకటి ఇది సేమ్ ఇందాక చూపించాను కదా, దీని టైప్ అనమాట. సేమ్ ఇవి 2 డైపర్ వరకు కవర్ అయ్యేలాగా బటన్స్ వస్తాయి. ఇట్లా బటన్స్ ఓపెన్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ షోల్డర్ దగ్గర 2 బటన్స్ వస్తాయి కంఫర్ట్ కోసం వేయడానికి. దానికి షోల్డర్ దగ్గర ఈ ప్యాక్ ఆఫ్ 3, ఇందాక చూపించిన ప్యాక్ ఆఫ్ 3 ఈ 6 నేను హాస్పిటల్ బ్యాగ్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకొని నేను హాస్పిటల్ డెలివరీకి రెడీ అవ్వడానికి ముందు కొన్నానో వాటిల్లో అనమాట ఈ 3. ఎవరికైనా హాస్పిటల్ బ్యాగ్ వీడియో చేయాలి, కొన్న వాటిల్లో ఏమేమి యూజ్ అవుతున్నాయి, ఇప్పుడు నాకు ఏమేమి యూజ్ అవ్వట్లేదు, మీకు వీడియో చేస్తే బాగుంటుంది అని ఎవరికన్నా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తా. ఇదే వామిక 21 days ఫంక్షన్ అప్పుడు ఎవరో తీసుకొని వచ్చారు బట్టలు, నాకు గుర్తులేదు. ఇవి కూడా నైట్ వేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పటికీ నైట్ పూట వేస్తున్నా. అతనికి చాలా సాఫ్ట్ బాటమ్, ఇది టాప్. క్యూట్ ఉంటుంది అనమాట. చాలా చాలా క్యూట్, సాఫ్ట్ ఉంటాయి. ఫస్ట్ పిల్లల బట్టల్లో నాకు నచ్చేది అదే, చాలా సాఫ్ట్గా తయారు చేస్తారు. ఇంకా తర్వాత వాళ్ళ పిన్ని తీసుకొచ్చిందని చెప్పాను కదా, వాటిల్లో ఇది కూడా ఒకటి. దీనికి కూడా బాటమ్ ఉంది. అది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా. వాళ్ళ పిన్ని తెచ్చిందని చెప్పాను కదా, ఆ కలెక్షన్లో ఇది కూడా ఒకటి. దీనికి కూడా బాటమ్ ఉంది. ఎక్కడో నేను అక్కడో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ ఉంది, ప్రజెంట్ కనిపించలేదు అందుకే తీలే. ఇవి కూడా చాలా హాయిగా సింపుల్గా వేసేయచ్చు పిల్లలకి. వాళ్ళు ఒక్కొక్కసారి పిల్లలు స్నానం అయిపోగానే ఇంకా రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారనమాట. ఆ టైంలో ఇట్లాంటి బట్టలు అయితే టక్కున వేసేసి ప్రశాంతంగా వాళ్ళని వదిలేయచ్చు. ఇది కూడా కంఫర్ట్ ఉంది చాలా. సేమ్ అట్లాంటిది డిఫరెంట్ కలర్ వాళ్ళ పిన్ని తీసుకొచ్చింది. దీనికి కూడా బాటమ్ ఉంది. సేమ్ ఎక్కడో నేను పెట్టేసా. ఇది కూడా వాళ్ళ పిన్ని కొనింది తన కోసం. దీనికి బాటమ్ ఉంది. ఇది సేమ్. ఇవి 2 సేమ్. వీటికి కూడా బాటమ్స్ ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి, కనిపించలేదు ప్రస్తుతానికి. ఇప్పుడు నేను చూపించిన వేవి తనకి యూజ్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం పొట్టు అయిపోయినాయి. ఎప్పుడో ఇంకా రేర్గా నైట్ పూట ఇవి యూజ్ చేస్తున్నాయి. ఇవి 2 ఎప్పుడో రేర్గా. ఇవైతే అసలు యూజ్ చేయట్లేదు, పక్కన పెట్టేస్తాను ప్రజెంట్. ఇది కూడా వామిక 21 days ఫంక్షన్ అప్పుడు ఎవరో బట్టలు తీసుకొని వచ్చారు. దీనికి కూడా బాటమ్ ఉంది.
దీనికి కూడా బాటమ్ ఉంది. ఇది కూడా చాలా కంఫర్ట్. ఇదైతే ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది దానికి. అప్పుడప్పుడు నైట్ పూట వేస్తా. ఇట్లా బటన్ సిస్టమ్ వచ్చింది. నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ 6 మంత్స్ ఎక్స్పీరియన్స్లో ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తున్నా అనుకోకండి. 6 మంత్స్లో నాకు అర్థమైంది ఏంటంటే న్యూ బార్న్స్కి బటన్స్ ఉన్న బట్టలు కానీ, లేదా ఇట్లాగా థ్రెడ్స్ ఉన్నవి కానీ, లేదా ఇక్కడ థ్రెడ్స్ టై చేయడానికి మామూలుగా ఉంటాయి కదా ఈ టైప్లో, ఇట్లాంటి బట్టలు మాత్రం తీసుకోండి. వాళ్ళని రెడీ చేయడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఫస్ట్ మనకి వాళ్ళు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. నేను ఇచ్చే సజెషన్ అయితే అదే. తీసుకోండి మంచిగా, ఇట్లాగా థ్రెడ్స్ ఉన్నాయి ఇట్లాంటివి తీసుకోండి. ఈ డ్రెస్ ఫుల్ ప్యాంట్, ఫుల్ హ్యాండ్స్, అండ్ దీనికి క్యాప్ కూడా వచ్చింది. ఎక్కడో ఉంది, అది క్యాప్ కనిపించలేదు. ఇది ఫస్ట్ వాళ్ళ నానమ్మ తన కోసం తీసుకొచ్చిన డ్రెస్ అనమాట. వేసాను, చాలా డేస్ వేసాను. అప్పుడు బాగా చలిగా ఉండేది కాబట్టి బాటము ఇది ఇంకా క్యాప్ కూడా పెట్టేదాన్ని. ఆ చలికి కొంచెం బాగా చాలా యూజ్ అయింది. ఇది కూడా చాలా ఇష్టపడి ఆ క్యాప్ అన్నీ సెట్ ఉండాలి అన్నట్టుగా తెచ్చుకున్నారు వాళ్ళ నానమ్మ. చాలా బాగుంది ఇది వామికకి. దీని పిక్ కూడా నా దగ్గర ఉండాలి, ఖచ్చితంగా యాడ్ చేస్తాను స్క్రీన్ పైన. ఇదొకటి. ఇది కూడా 21 days ఫంక్షన్ అప్పుడు ఎవరో ఇచ్చారు వామిక కోసం. ఇట్లా చిన్న చిన్న బొమ్మలు వస్తాయి దీనిపైన. సేమ్ బటన్ సిస్టమ్. తెచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంచిగా పిల్లల కంఫర్ట్ ఆలోచించి బటన్ సిస్టమ్ ఉన్నాయి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఇవన్నీ తీసుకొచ్చారో. నాకు ఎవరో అంటే చాలామంది ఇస్తారు కాబట్టి గిఫ్ట్స్ పక్కన పెట్టేసి ఎవరు అని పర్టికులర్గా చెప్పలేకపోతున్నా. ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. చాలా యూజ్ అయింది ఇది కూడా. ఇప్పుడైతే వేయట్లేదు, ఇది కూడా నేను పక్కన పెట్టేశాను. ర్యాంపాన్స్లో ఇంకొకటి మొత్తం ఇవి 3 సెట్. ఇందాక మర్చిపోయాను నేను. ఇది కూడా వామికకి అసలు ఎంత క్యూట్ ఉంటుంది అంటే వామిక దీనిలో సేమ్ డైపర్ దగ్గర ఓపెన్, షోల్డర్ దగ్గర ఓపెన్. అసలు ఈ డ్రెస్లో సూపర్ ఉంటుంది. వామిక అయితే క్యూట్ ఉంటుంది, టెడ్డీ బేర్ లాగా, చిన్న టెడ్డీ బేర్ లాగా ఉంటుంది ఈ డ్రెస్లు అన్నిటిలో. ఇవి 3 ఒక సెట్. ఇవి బాగా యూజ్ చేసింది అంటే ఇది ఒక్కటే. ఈ 2 యూజ్ చేయలేదు, అట్లా ఉండిపోయినాయి. తర్వాత ఏదన్నా యూజ్ అవుతుందో లేవో చూడాలి. ఇప్పుడైతే వేయట్లేదు. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఇంత క్లోజ్గా ఉన్న బట్టలు వేయదలుచుకోలేదు తను కొంచెం లూజ్ బట్టలు, ఇట్లాగా థ్రెడ్స్ ఉన్న బట్టలు వేస్తే హాయిగా ఉంటుంది అన్న దాంతో ఇవన్నీ ఫోల్డ్ చేసి నేను పక్కన పెట్టేసా. తర్వాత యూజ్ అయితే యూజ్ చేస్తా. ఇది కూడా సేమ్ థ్రెడ్స్. వామిక 21 days ఫంక్షన్కి ఎవరో ఇచ్చారు. చాలా క్యూట్ ఉంది, చాలా సాఫ్ట్ ఉంది. ఫస్ట్ బట్టల్లో మా పిల్లల బట్టలు అంటే ఎస్పెషల్లీ మనం చూసేది చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఈ బట్టలన్నీ. ఇది కూడా ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించినవి అన్నీ ఆల్మోస్ట్ తను పుట్టిన 2 months అట్లా యూజ్ చేసిన బట్టల వరకు నేను ఇప్పుడు చూపించాను. తనకి ఎన్ని బాటమ్స్ ఉన్నాయంటే ఇన్నర్స్, ఇవన్నీ బాటమ్స్ ఆ డ్రెస్సెస్కి వచ్చినాయి. కానీ వీటిలో ఒక్కటి కూడా యూజ్ చేయాల. చాలా వరకు ఇప్పుడు వీటిల్లో టైట్ అయిపోయినాయి. అంటే బాగా చిన్న పిల్లలప్పుడే ఇది అనమాట. కొన్ని యూజ్ అవుతాయి, ఇంకా మేబీ ముందు యూజ్ చేయాల్సి వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు తను పుట్టినప్పటి నుంచి 2 months వరకు ఏం వేసానో చూపించాను. ఇప్పుడు 3 months నుంచి తనకి ఏమి యూజ్ చేస్తున్నా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు నేను చూపించే ఆల్మోస్ట్ మీరందరూ వీడియోస్లో చూసే ఉంటారు. ఎందుకంటే నేను తనకి 4th month వచ్చినప్పుడు 3 months కంప్లీట్ అయ్యి 4th month వచ్చినప్పుడు వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను.
ఆ వీడియోస్లో ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ ఆల్మోస్ట్ దేనిలో ఒక దానిలో మీరు చూసే ఉంటారు. ఇది క్యూట్ ఉంటుంది దీనిలో కూడా వామిక. స్మాల్ బటర్ఫ్లై వచ్చింది కింద, ఇక్కడ బాటంలో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్. క్యూట్ ఉంటుంది ఈ డ్రెస్లో. ఏ వీడియోలో చూసారు అనేది మీకు ఎవరికన్నా గుర్తొస్తే కామెంట్ చేయండి. ఈ డ్రెస్ చాలా క్యూట్ ఉంటుంది. ఇప్పటికీ యూజ్ చేస్తున్నా ఈ డ్రెస్ నేను తనకి. ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ మంత్ నుంచి ఇది యూజ్ చేయకపోవచ్చు, ఎందుకంటే హ్యాండ్స్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది తనకి. ఈ మంత్ ఒక మంత్ యూజ్ చేయడానికి ట్రై చేస్తా, తర్వాత ఇది పక్కన పెట్టేస్తా. క్యూట్ ఉంది కదా, కామెంట్ చేయండి అవునా కాదా. ఇప్పుడు నేను చూపించిన ఇది కూడా ఎవరో వామిక 21 days ఫంక్షన్ అప్పుడే తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే తెచ్చారో. ఇది కూడా చాలా క్యూట్ ఉంటుంది. డిఫరెంట్ మోడల్ లాగా అనిపించింది చూడగానే. పైన ఇట్లాగుండి స్లీవ్స్ మంచిగా ఉంది చూడడానికి. ఇప్పటికీ ఈ డ్రెస్ యూజ్ చేస్తున్నా. తన 3rd month నుంచి ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నా దీన్ని. ఇంకా ఈ మంత్ యూజ్ చేయొచ్చు దీన్ని, తనకి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే స్లీవ్స్ కూడా తనకి కంఫర్ట్గానే ఉన్నాయి, విప్పడానికి కూడా ఈజీగా ఉంది. హ్యాండ్స్ తనేమీ ప్రెషర్ ఫీల్ అవ్వట్లేదు. క్యూట్ ఉంది కదా ఇది కూడా. ఎవరో ఇది కూడా 21 days ఫంక్షన్ అప్పుడే తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ. ఈ డ్రెస్ చాలా వీడియోస్లో మీరు చూసుంటారు. ఈ డ్రెస్ అయితే వాళ్ళ డాడీతో ఒక వీడియో పెట్టాను, అందాల మా ముద్దు గుమ్మ అని సంథింగ్ ఏదో టైటిల్ పెట్టి, గుర్తులేదు ఎగ్జాక్ట్గా టైటిల్. అది చాలా 22K వ్యూస్ ఏమో వచ్చింది. ఆ వీడియోలో ఈ డ్రెస్సే ఉంటుంది వామికాకి. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ డ్రెస్లో వామిక చాలా క్యూట్గా ఉంటుంది. ఈ డ్రెస్ నాకు తెలిసి వామికకి 8 months వచ్చే వరకు యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇది స్ట్రెచబుల్ అనమాట. ఇక్కడ స్ట్రెచబుల్ ఉంటుంది పైన, చూసారా ఎంత స్ట్రెచబుల్ ఉందో. ఇది నేను నర్సరావుపేటలోనే కొన్నా, స్వాతి షాపింగ్ మాల్, ఐడియా ఉంటుంది అందరికీ. మంచిగా ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేలాగా స్ట్రెచబుల్ అయ్యేలాగా ఉంది. ఎవరన్నా వెళ్ళి కొనాలి అనుకుంటే ఒకసారి కొనండి. అమ్మమ్మ వాళ్ళు ఇప్పించారు ఇది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు. ఇది కూడా వామికాకి ఎవరో 21 days ఫంక్షన్ అప్పుడే తీసుకొచ్చారు. చాలా క్యూట్ ఉంది ఇదైతే డ్రెస్. మై బేబీ బగ్ క్యూట్. ఈ డ్రెస్ ఇప్పటికీ వేస్తున్నాను నేను తనకి. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఈ డ్రెస్ తనది. ఎలా ఉంది కామెంట్ చేయండి, క్యూట్ ఉందా లేదా అని. ఇప్పటికీ యూజ్ చేస్తున్నా, నాకు తెలిసి ఇంకొక మంత్ వరకు యూజ్ అవుతుంది. ఈ డ్రెస్ చూసారంటే లైవ్లో చాలా వీడియోస్లో వేసా తనకి. ఇది చాలా కంఫర్ట్, అసలు ఎంత కంఫర్ట్ అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే తనకి వేసే కంఫర్టబుల్ డ్రెస్లో ఇది ఒకటి. ఇది నాని వాళ్ళ ఫ్రెండ్ భావన అని ఉంటుంది, తను తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ భావన. నాని అంటే మా చెల్లి, కోమలి అయితే నేను నాని అని పిలుస్తా. వాళ్ళ ఫ్రెండ్ భావన తీసుకొచ్చింది. థ్యాంక్ యూ భావన. ఈ డ్రెస్ చాలా యూజ్ అవుతుంది వామికకి. ఈ డ్రెస్ రీసెంట్గా వాళ్ళ నాయనమ్మ కొన్నారు, మొన్న అన్నప్రాసనకి ముందు వాళ్ళ నాయనమ్మ బట్టలు కొన్నారు.